సుధా అమర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గోడు చిక్కుడుకాయ టమాటా కొబ్బరి అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా కూడా ఉంటుంది. కర్రీని చేసుకోబోయే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: గోడు చిక్కుడుకాయ, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీరాకు, నూనె, కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, కొబ్బరి, ధనియాల పొడి, కొంచెం మెంతి పౌడరు, మసాలా. ముందుగా నేను 1 కేజీ గోడు చిక్కుడుకాయ తీసుకున్నానండి. ఇది కడుక్కొని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గోడు చిక్కుడుకాయ టమాటా కర్రీ చాలా బాగుంటుందండి. అందులో మనం కొబ్బరి వేస్తాం కాబట్టి ఇంకా ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇది ఒక హెల్దీ అండ్ టేస్టీ కాంబినేషన్ కర్రీ అండి. గోడు చిక్కుడుకాయలోని పీచు పదార్థం, టమాటాలోని పులుపు, కొబ్బరి ఇచ్చే కమ్మదనము, ఇవి కలిపి కూర వండితే చాలా టేస్టీగా, చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేసుకోండి మీరు కూడా. ఇలా గోడు చిక్కుడుకాయ తొడిమేలు ఒక్కసారి తీసేసుకొని అన్నీ ఒకేసారి కలిపి కట్ చేస్తే తొందరగా అయిపోతాయండి. మనకు కటింగ్ అనేది ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి, ఈజీగా అయిపోతుంది ఈ ప్రాసెస్. నేను 3 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, మనం కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీరాకు, అలాగే 1 కేజీ చిక్కుడుకాయ తీసుకున్నాను. చూసారా, ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. అలాగే నేను ముందుగానే టమాటాను కట్టర్లో వేసి కట్ చేసుకున్నాను, ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాను, మిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగానే ఇలా. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి కూడా తీసుకున్నాను. ఇది ఎండు కొబ్బరి అండి. ఒక చిన్న కొబ్బరిలో సగం ముక్క తీసుకున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై ఒక కుక్కర్ గిన్నె పెట్టుకుందామండి. నేను కుక్కర్లోనే వేసుకుంటాను, తొందరగా అయిపోతుంది, బాగా టేస్టీగా కూడా ఉంటుందండి. కుక్కర్లో వేసుకుంటే ఒక 2 విజిల్లు చాలండి. ఇప్పుడు కుక్కర్ వేడెక్కింది. ఇందులోకి నేను 2 స్పూన్ల నూనె వేసుకుంటున్నా. ఈ నూనె వేడి కావాలండి. నూనె వేడెక్కింది. ఇందులోకి నేను పోపు దినుసులు వేసుకుంటున్నా. 1 స్పూను ఇవి జీలకర్ర, ఆవాలు, మినపప్పు కలిపినవి. ఇవి కొంచెం చిటపట అనాలి, ఇలా కలుపుకోండి. ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలను వేసుకుంటున్నా. ఇవి కొంచెం వేయించుకోవాలి. ఇలా కలుపుకోండి, కొంచెం వేగేదాకా కలుపుకోవాలి. ఇవి వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాం. వేసుకొని కలుపుకోవాలి. ఇవి కూడా కొంచెం దూరగా వేగాలి. ఇలా ఒక్కసారి మూత పెడదాం, ఉల్లిగడ్డ అనేది తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు చూడండి, ఉల్లిగడ్డ మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం 1 స్పూను పసుపు వేసుకుందాం. ఇలా ఒక్కసారి కలుపుకోండి. ఈ పసుపు స్మెల్ అనేది పోయేదాకా కొంచెం వేయించుకోవాలి. ఇలా ఇందులోకి 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నా. ఇది కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకున్నా. ఇది కూడా ఒకసారి కలుపుకుందాం ఇట్లా. ఇందులోకి టమాటా వేస్తున్నా. నేను ఇలా కట్టర్లో వేసి కట్ చేసుకున్నా. మీ ఇష్టం, మీరు ముక్కలుగా కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలుపుకోండి. ఇలా కాసేపు మగ్గనియాలి టమాటాను. ఇప్పుడు 1 సెకండ్ అట్లా మూత పెట్టుకుందామండి. ఇప్పుడు చూడండి, ఇలా కావాలి. ఇందులోకి ముందుగా తీసుకున్న కొబ్బరి ముక్క ఉంది కదా, అది మిక్సీ కొట్టుకుని ఇలా పేస్ట్ లాగా చేసి వేసుకుంటున్నా. కలుపుకోండి ఒకసారి. కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కసారి మీరు కూడా వండుకోండి, చాలా బాగుంటుంది. ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ఉంది కదా, అది వేసేసుకుంటున్నా.
ఇలా కలుపుకోండి. ఇప్పుడే మూత పెట్టుకోకండి, ఎందుకంటే దీనికి పచ్చి స్మెల్ అనేది వస్తుంది. కాసేపు వేయించుకున్నాక మూత పెట్టుకోవాలి. ఇలా కలుపుకోండి. ఒక 2 నిమిషాల దాకా మూత అయితే పెట్టకండి. ఒక చిన్న స్పూన్తోని హాఫ్ వేసుకుంటున్నాను మెంతి పౌడరు. అలాగే 1 స్పూను కారం వేసుకుంటున్నా. ఇలా వేసుకుంటే మీరు తినేదాన్ని బట్టి కారము ఉప్పు వేసుకోండి. ఒక హాఫ్ స్పూను ఉప్పు అండి, ఉప్పు కూడా వేసేసుకున్నా. ఇలా కలుపుకోండి. ఉప్పు మెంతి పౌడరు కారం కలిసే వరకు. ఇప్పుడు కొబ్బరి కొట్టిన జార్లో కొన్ని వాటర్ వేసుకొని ఇందులో వేసుకోండి. బాగా పోయొద్దండి వాటర్ మాత్రము, కొన్ని చాలు. ఇప్పుడు కొంచెం మసాలా వేసుకున్నా. ఇలా ఒక్కసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి ఎలా ఉందో, మంచిగా ఉడికిపోయింది. చూడండి నీరు అనేదే లేదు, మంచిగా ఫ్రై చేసినట్టు దగ్గరికి వచ్చిందండి. ఇలా ఉడకాలి. ఇందులోకి 1 స్పూను ధనియా పౌడర్ వేసుకున్నా. ఇలా ఒక్కసారి కలుపుకోండి. ఈ కర్రీ అయిపోయింది. ఇక వేరే గిన్నెలోకి మార్చేసుకుందాం. ఇలా వేరే గిన్నెలోకి వేసుకొని పైనుండి కొంచెం కొత్తిమీరాకు చల్లుకుందాం. గోడు చిక్కుడుకాయ కొబ్బరి టమాటా కర్రీ అయిపోయిందండి. ఇలా కొత్తిమీరాకు వేసేసుకొని వడ్డించుకోవడమే. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.